తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం, అనుగ్రహించగలిగిన గుణం విఘ్నేశ్వరుని యందు ఉంది. అందుకని ఆయన బాలరూపంతో ఎప్పుడు చేతిలో కుడుము పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అది కారణం. బాలగణపతి అని ఎప్పటికీ ఆయన పరమశివుని యొక్క పెద్ద కుమారుడు. తమిళ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటుంటారు. అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు. ఎప్పటికీ అలా పెద్ద కొడుకు ఒక పిల్లవాడిగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క క్షమాగుణం. ఇది రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది. విఘ్నము అంటే పరమ ప్రమాదకరమైనది. అది కార్యహంతి, అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది. ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు, అసలు ఇక ఆ కార్యం జరగదు, అర్ధంతరంగా ఆగిపోతుంది.